కౌడిపల్లి మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని వివిధ గ్రామాల యువజన సంఘాలకు వినాయక మండప నిర్వాహకులకు ఎస్ఐ రంజిత్ రెడ్డి పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించుకోవాలన్నారు. వినాయక మండప ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తుని వినాయక చవితి 3 రోజుల ముందు స్థానిక స్టేషన్లో అందించాలన్నారు. డీజేకి అనుమతి లేదన్నారు. వీలైనంత మేరకు మట్టి విగ్రహాలు, చిన్న విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యువత వినాయక చవితి పేర దుబారా ఖర్చు చేయకుండా ఖర్చు ఆదా చేసి తమ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అక్కడ పడితే అవుట్ అయిపోతుంది, నీకు పాడిపోతుంది. మొబైల్ ఉండే మీకు ఏం కాలేదు, ఏం తెలుసు ఏం కాలేదు. వినాయక చవితి మాత్రం ఇంకోలేదు కాదు కదా, టోర్నమెంటే కదా. దానికోసం స్పెషల్గా పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాను ప్రతి కదా. దానికోసం ఇప్పుడు మీకు కొన్ని సలహాలు. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అందరు 50,000 ఈజీగా అవుతాయి కదా. 50,000 నువ్వు కెమెరాలకు వెళ్తే నీ ఊరు మొత్తం మంచిగా అయిపోతుంది. మీరు అంటారు దాంట్లో ఒక వీడియో పంపిన, ఆ వీడియో పంపే రోజు అవసరమైతే ఇప్పుడు మళ్ళీ కూడా పంపిస్తా. ఆ వీడియోలో క్లియర్గా ఉంటాయి అన్నట్టు మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత గణపతి కానీ చిన్న గణపతి కానీ ఇందుకోసం చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నదే గణపతి పెట్టుకున్నాం, అక్కడ అయితే ఇష్యూ అవుతుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ లేదా. అందరికీ నమస్కారం. నేను కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి. కౌడిపల్లి మండలంలో వివిధ గ్రామాల ప్రజల గణేష్ మండప నిర్వాహకులకు తెలియజేయనిది ఏమన్నా, ఈ నెల 27న వినాయక చవితి నుండి వినాయక నవరాత్రులు పురస్కరించుకొని వినాయక నిమజ్జనం వరకు గణేష్ ఉత్సవాలు జరుపుకుంటాం. కాబట్టి దానికి సంబంధించి కౌడిపల్లి మండలంలో వివిధ గ్రామాల వినాయక మండప నిర్వాహకులకు తెలియజేయనిది ఏమన్నా, ప్రతి ఒక్క గణేష్ మండపాన్ని నిర్వహించే వ్యక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరియు డీజే అనేది మనకు అనుమతి లేదు కావున నిమజ్జన సమయంలో డీజేలు పెట్టుకొని ఇబ్బందులకు గురి చేయకూడదు. ఒకవేళ అలాంటి చర్యలకు మీరు పాల్పడ్డట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే గణపతి ఎవరైతే మనం పెడుతున్నామో వాళ్ళందరూ కూడా అత్యధిక అంటే ఎక్కువ ఫీట్లు ఉన్న గణపతులు తెచ్చేసి గ్రామాల్లో విద్యుత్ ఉపకరణాలకు కానీ లేకుంటే మిగతా ఏదైనా ఇళ్లకు ఇబ్బందులు కలగకుండా చిన్న చిన్న గణపతులు వీలైతే మట్టి వినాయకులను తెచ్చుకొని పూజిద్దాము. వినాయక మండపాల దగ్గర ఏదైనా మీకు సమస్య ఎదురైతే మా డైల్ 100 కాల్ చేయండి. అట్టి సమయంలో మేము మీ సమస్య ఏది ఉందో అట్టి సమస్యను తీరుస్తాము. అలాగే గణేష్ మండప నిర్వాహకులు రాత్రి సమయాల్లో డీజేలు పెట్టుకొని లేకుంటే సౌండ్ బాక్సులు పెట్టుకొని ఇతరులకు డిస్టర్బెన్స్ కలిగించినట్లయితే వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. గణేష్ మండపం నిర్వహించే నిర్వాహకులందరికీ తెలియజేయలేదు, మన గణేష్ మండప ఉత్సవాలు అనేది భక్తిభావంతో చేసుకునేది కాబట్టి భక్తితో చేసుకొని అంత ప్రశాంతంగా అయ్యే విధంగా చూసుకోవాలి. ఒకవేళ తాగేసి న్యూసెన్స్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లయితే అట్టి వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది.